నోవహు ఎట్లా ఉన్నాడు? నీతిమంతుడుగా కనబడ్డాడు. హల్లెలూయా. నోవహు నీతిమంతుడుగా కనబడ్డాడు కాబట్టి దేవుడు దిగొచ్చి మాట్లాడాడు. ఈ లోకమును, ఈ మనుషులను నాశనం చేయబోతున్న జలప్రళయం తెప్పిస్తున్నా నోవహు, నువ్వు ఓడగట్టు, నువ్వు ఎంతమందిని పిలుస్తావో పిలువు అన్నాడు. నోవహు ఓడగట్టి మొట్టమొదటి సువార్త చేశాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు సువార్త చేశాడో చెప్పగలరా? ఇంచుమించు 120 సంవత్సరాలు. జలప్రళయం వచ్చిందట, ఓడలోనికి రండి అని నోవహు తన బ్రతుకు కాలంలో 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే అందరూ నోవహుని పిచ్చోడన్నారట. ఏమన్నారట అంటే, ఎందుకన్నారు? నోవహు కాలం వరకు జలం లేదు, ఆకాశం నుంచి వర్షం పడేది కాదు. ఇప్పుడు మనకు వర్షం వస్తుంది. నోవహు కాలం వరకు ఆకాశం నుంచి వర్షం పడేది కాదు, మంచు ద్వారా, ఆవిరి ద్వారా పంటలు పండేవి. నోవహు ఏం చెప్పాడు? కొత్తగా నాతో దేవుడు మాట్లాడాడు, ఆకాశం నుంచి వర్షమును కురిపిస్తాడట. అంటే ఆకాశం నుంచి నీళ్ళను కుమ్మరిస్తాడట. ఆ జలములు వచ్చినప్పుడు మీరందరి నీళ్ళలో మునిగిపోయి కొట్టుకుపోయి చేస్తారట. అట్లా మీరు చావకుండా ఉండాలంటే ఇదిగో నాతో నా ప్రభు చెప్పాడు, ఓడ కట్టమన్నాడు. ఆ ఓడే రక్షణ ఓడ. ఈ రక్షణ ఓడలోనికి మీరు వస్తే మీరు బ్రతుకుతారని చెప్పాడు. హల్లెలూయా. ఈనాటి రక్షణ ఓడేంటి? యేసు నమ్ముట రక్షణ. ఈనాడు ఆ ఓడే సంఘము. ఈనాడు ఆ ఓడే యేసులో బాప్తిసం తీసుకొని రక్షించబడుట. ఆనాడు నోవహు ప్రకటించాడు, మీరు నాశనం అవబోతున్నారు రండంటే ఎవరిలా. ఒక నోవహు దేవుని మాట విని ఓడ కట్టాడు. ఆ ఓడలోనికి వెళ్లే ముందుగా కూడా చివరిగా ఆ ప్రజలను పిలిస్తే అందరు నవ్వి హేళన చేశారు. ఓడలోకి వెళ్ళింది ఎవరంటే నోవహు, నోవహు భార్య, నోవహు యొక్క ముగ్గురు కుమారులు పేరేంటి? షేము, హాము, యాపెతు. వీరు ముగ్గురు కొడుకులు, ఈయన యొక్క ముగ్గురు కోడళ్ళు. మొత్తం